జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికిదియే పర్వదినం, ఇదే మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికిదియే పర్వదినం, ఇదే మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్యాసంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకు తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిదియే పర్వదినం, ఇదియే మహోదయం. నరరూపధారునిగా పశువుల శాలలో హరియసుతునిగా ఆయన పవళించే. పాపులకై పరమును విడచి నరరూపధారునిగా పశువుల శాలలో హరియసుతునిగా ఆయన పవళించే. తెలుప ఆ వార్త విని ఆ గొర్రెల కాపరులు అడుగో ప్రభు అని గని ఆరాధించిరి. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిదియే పర్వదినం, ఇదియే మహోదయం. తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుత కరుడగు యేసును దర్శించి తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుత కరుడగు యేసును దర్శించి భక్తితో మృక్కి కానుకలిచ్చి బహు సంతోషించగా మనము ఇది విని ప్రార్థింతుము. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిదియే పర్వదినం, ఇదే మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకా